కూడా మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ గారు కూడా ప్రస్తుతం మరి ఢిల్లీలో చేసినటువంటి కేసీఆర్ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలామంది మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మినిస్టర్స్ చూసినట్టయితే FDCI చైర్మన్లు అందరూ కూడా, మేయర్లు కూడా వచ్చారు. ఎలా అనిపిస్తుంది? దీక్ష సక్సెస్ అయినా? 100% సక్సెస్. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టినట్టు. ఎందుకంటే రైతులు లేనిది దేశం లేదు, రైతులు లేనిది ఈ సమాజం లేదు. ఇలాంటి రైతులకే అన్యాయం చేస్తుంటే రైతులు ఈరోజు వారి యొక్క ఆక్రోశాన్ని మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పూర్తిగా అవగాహనతో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వానికి సరియైన గుణపాఠం చెప్పాలి అన్నట్టు ఆలోచనతోనే ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఇది కేవలం ఆరంభము. ఇది ఇంతట్లోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు ఆదుకొని ఏవైతే పండించిన పంట దానికి సరి అయిన ధరలు ఇచ్చి కొనుక్కొనైతే ఈ యొక్క ఇంతతో ఇది సమాప్తమైతే లేని ఎడల దీని యొక్క పరిణామం భారతదేశం అంతా ఇంతకుముందే తిలక్ కారత్ గారు చెప్పారు. ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు. 2 రాష్ట్రాలకు న్యాయం చేసి మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేయడము, ఎవరైనా వారికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తే ఈడీల ద్వారా, ట్యాక్స్ ద్వారా రకరకాల వారికి టార్చర్ చేయడము, ఇది కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఇది ఒక అవినీతి, అధర్మానికి సంబంధించిన సంఖ్యలు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి రైతు, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త రైతుల పక్షాన ఉండి రాష్ట్రమే కాదు దేశంలో కూడా రైతుల గురించి పోరాడడానికి సిద్ధం ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.